గోప్రో ఛార్జింగ్ పెట్టేసిన, బ్యాటరీలు, ఫోన్ ఛార్జింగ్ పెట్టేసిన, ఇక్కడ హెల్మెట్ ఛార్జింగ్ పెట్టేసిన. సో బ్యాగ్ ప్యాక్ చేసేసిన. ఆల్ సెట్ రేపు శ్రీశైలం రైడ్కి. చలో గుడ్ నైట్, రేపు కలుద్దాం. సో ఆల్రైట్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు డేట్ వచ్చేసి 10th జూలై అండ్ మార్నింగ్ 6:28. శ్రీశైలం పోదామని డిసైడ్ అయిపోయినా నిన్న నైట్. సో నైట్ డిసైడ్ అయ్యి ఇప్పుడు ఫిక్స్ అయిపోయినా, అంతే. ఎక్కువ గ్యాప్ ఏం పట్టదు మనకి. చలో చలో చలో, ఇంకా లేట్ ఏం లేదు. ఫ్యూయల్ ఫిల్ చేసుకుని కూడా. ఆల్రైట్, ఆల్ సెట్. బ్యాగ్ చదివేసిన. వర్షం పడ్డా మనం ఆపకుండా. చిన్న జాకెట్లో ఉంది, బట్ ఇది ఆపదో తెలియదు. లోపల రెయిన్ కోట్ అవుతుంది. మరీ ఎక్కువ వర్షం పడ్డట్టు అనిపిస్తే లెట్స్ స్టాప్ అండ్ వియర్ సేఫ్టీ జాకెట్ లైక్ రెయిన్ కోట్. ఓకే, ఇది కాన్సెప్ట్. మనం పోయి ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి. అప్ డౌన్ కలిపి ఫుల్ ఆరామ్సే పట్టేస్తుంది. సమ్ 1300కి ఫుల్ అవుతుంది. చెప్పులు ఎందుకు వేసుకున్నా అని చూస్తున్నట్టు. వర్షం పడే ఛాన్స్ ఉంది. నేను ఎంత షూట్ చేసుకున్నా వర్షం పడితే ఏం చేయలేను. సో షార్ట్ రైడే కాబట్టి కొంచెం సేఫ్టీ చూసుకుంటే సరిపోతుంది. మనకు పోయిన రైడ్లో ప్రతి ఒక్కరు చెప్పారు, లైక్ చాలామంది, మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసిన. ఇగో కెమెరా యాంగిల్ ఇట్లుంది, నీ ఇది హ్యాండిల్ సగం కనిపిస్తుంది, రోడ్ సగం కనిపిస్తుంది, వ్యూ చూసుకో ఫస్ట్. ఒక అంకుల్ అయితే తిట్టినట్టే పెట్టిండు. డీపీ చూసిన నేను అంకుల్ది. సో నేను ఇక ఈ రైడ్ మొత్తం ఈ యాంగిల్లో పెట్టేస్తా. చలో మనం బ్రేక్ఫాస్ట్కి ఒక్కటి ఆగుదాం. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఎంత వచ్చింది? 1299. వావ్, ఏందిరా అయ్యా పొద్దున ఈ లొల్లి తిరుగుతూ ఉంది. ఇది నేను 6 కల్లా వెళ్ళాలనుకున్నా. సీరియస్లీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటుంది అనుకున్నా, బట్ కుదరలేదు. ప్రాపర్ స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా. అది చేస్తలేదు. దీనికి ఏమైందో ఏమో. నేను ఎంత పోతున్నా కూడా నాకు తెలుస్తలేదు. 80 60 లేబుల్ లేపుతున్నా. నాకైతే సంబంధం కూడా లేదు. ఇక మైలేజ్ కూడా అవుట్, మనకి ఏం తెలియదు యావరేజ్ స్పీడ్. చూద్దాం, ఏమైనా మెకానిక్ కనిపిస్తే వి విల్ ఫిక్స్ ఇట్. అది పెద్ద కాస్ట్ కూడా ఉండదు. వెల్కమ్ టు ఉప్పల్ ట్రాఫిక్. తెలియంది కాదు, మనం ఆల్మోస్ట్ విజయవాడ పోయినా, ఎటు పోయినా ఈ ట్రాఫిక్ వాజ్ మినిమం. ఇదే తలకాయ నొప్పి ఉంటుంది. ఇక మనం ఇక్కడ వెనకాల అయినాం అనుకో, అన్నే ఉంటాం. మెల్ల ఇట్లా లెఫ్ట్లోకి వెళ్ళిపోవాలి. కొంచెం ఈ సర్కిల్ దాటినామంటే మళ్ళీ అసలు మనకు అసలు తలకాయ నొప్పి ఉంటుంది. మంచి హైవే మీద వెళ్ళిపోతున్నాం మనం. స్టాప్ని వెళ్ళిపోవడం. ఈ రోడ్ నాకు తెలిసి చాలా బాగుంటుంది. ఇప్పటికైతే శ్రీశైలం ఘాటే కొంచెం తలకాయ నొప్పి. మనం కొంచెం దగ్గర దాకా పోయి రెస్ట్ తీసుకొని బండిని ఎక్కించినాం అనుకో, మనం వెళ్ళిపోతాం. బాయ్స్ లవ్ టువర్డ్స్ క్రికెట్. ఏజ్ అవన్నీ సంబంధం ఉండదు. ఏజ్ ఏడున్నాం, ఏంది సిచ్యువేషన్ అని. బ్యాట్ పట్టుకుంటుంది హ్యాపీనెస్. సగం మందికి ఆడరాదు. మళ్ళీ ఆడొచ్చిన వాళ్ళు కూడా సూపర్ ఉన్న వాళ్ళు ఉంటారు, నాసంటి వాళ్ళు ఉంటారు. ఆడరన్నది కూడా అదొక సంతోషం అంతే. క్రికెట్ అంటే అదొక సంతోషం, ఇంకేముండదు. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టోల్ గేట్. నాకు తెలిసి ఒకటే టోల్ గేట్ వస్తుంది మన దారిలో అందరి సైడ్. టీ కనెక్ట్స్ అంట. హౌ టీ కనెక్ట్స్. టీ లవర్స్కి అయితే టీ కనెక్ట్ అవుతుంది, మనలాంటి వాళ్ళకి కాదు. సో బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం ఇక. ఇంకా లేట్ వద్దు, ఇప్పటికే బాగానే లేట్ అయిపోయింది. సో కనిపిస్తుంది కదా ఇడ్లీ కూడా. లెట్స్ బ్రేక్ఫాస్ట్ చేసి జంప్ అంతే. నేను అంటే ఎందుకంటే కింద ఉన్నా. చలో చలో చలో. శ్రీశైలం లెఫ్ట్ ఒక 133 కిలోమీటర్స్. స్ట్రైట్ పోతే వేరేదిగా ఉంది. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోరు మీరు ఎంత స్పీడ్ అయినా ఉండాలి. ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు రోడ్ ఇట్లా వేస్తారు చూడు, అంటే లైక్ స్క్రాప్ చేసినట్టు చేసి సగం మిషన్తో కట్ చేస్తారు. 133 కిలోమీటర్స్. 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 133 కి
ఈ టైంలో డాంబార్ గట్టి అతుక్కోనికి. ఇది మాత్రం చాలా డేంజర్. ఈవెన్ మనం 20-30 ఉన్నా కింద పడే ఛాన్సెస్ ఉంటాయి బైక్స్ పైన. లిటరల్లీ నేను ఒక 80లో ఉండే, ఇది చూడంగానే దూరంగా దెబ్బకు 40కి వచ్చేసినా, ఇప్పుడు 30లో పోతున్నా వచ్చి. చాలా చాలా డేంజర్. కొంచెం 2 హ్యాండ్స్ యూజ్ చేయాలి ఇట్లాంటి టైంలో సేఫ్టీ. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా ఇట్లా, నాకు తెలియక నేను నార్మల్గా స్టార్టింగ్లో పోయినప్పుడు మొత్తం ఇట్లా హ్యాండిల్ చేయక ఇట్లా 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 అయిన ఉండే. అప్పుడు అర్థమైంది ఇది మన టైర్స్ని మొత్తం స్టేబుల్గా లేకుండా చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలని. సో నాకు తెలిసింది మీకు చెప్తున్నా. చలో చలో 120 లేవమ్మా చిల్లరా, లేకపోతే ఇది అమ్మో. నేనైతే ఒకటే టోల్గేట్ ఉంటుంది అనుకున్నా. సో ఇది సెకండ్ టోల్గేట్, నాకు గుర్తులేదు అంత పర్ఫెక్ట్గా. పోలీసు చెక్కింగ్, కారు, ఏమైంది, వాట్ హ్యాపెండ్? సో ఇదే డిండి డ్యామ్. మనం ఒకసారి ఇట్లా వ్యూ పాయింట్ ఉన్నట్టుంది, పోయొద్దాం. మేబీ అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్, బట్ ఇటు ఏదో రూట్ ఉంది. ఐ నో ఐడియా ఎట్లా అని చూద్దామని పోతున్నా అంతే. ఇక్కడ లాంగ్ పోను, రిస్కీ. బా చెత్త కంపు ఉంది ఇక్కడ. ఇది కిందికి వెళ్ళినట్టు డ్యామ్ వ్యూ మోస్ట్లీ, కానీ మనకు వద్దు ఈ డ్యామ్ వ్యూ. మనం మీదికి వెళ్ళి పోయి చూద్దాం. కనిపిస్తుంది కదా, అదే డిండి డ్యామ్ అంతా. చలో చలో తిననీకి ఏం తేలేను. ఇది కూడా ఎట్లా వచ్చినాయి, తిననీకి తెచ్చినాను నేను. తిననీకి ఏం తేలేదు, గినియానం ఉన్నాయి. సారీ ఫర్ రైజింగ్ యువర్ హోప్స్ మై డియర్ ఫ్రెండ్స్. పాపం అవి తిననీకి తెచ్చినా అనుకోని ఉరికొచ్చినాయి. బాగానే ఉంది, బట్ ఇంత పెంట ఉంది కాబట్టి పోతే కూడా తిడితే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అయ్యాక మన మీద వస్తే అవసరం మనకి. ఓపెన్ ఇక్కడ పెట్టేసిన, జస్ట్ అట్లా పటాపట్ ఎక్కేసి చూసేసి వాట్ ఈజ్ వాట్ అని వచ్చేద్దాం. వాటర్ ఎట్లుంది, వ్యూ ఎట్లుంది. ఫాస్ట్ స్లో ఏం లేదు ఇక. ఆల్మోస్ట్ we are here. సో ఇది మన డిండి డ్యామ్ వ్యూ. ఇది కదా మనం చూపించాల్సింది. ఇది ఇంకేం, మనం చాలా మంచిగా చూపిద్దాం. ఇది కాన్సెప్ట్. వాటర్ ఇటు దాకా నిండుతాయి, సో ఇవి పారుతాయి. సీరియస్లీ ఇది పారుతుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను ఒక్కసారి చూసినప్పుడు రన్నింగ్లో చూసిన, ఆగలేను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వాటర్ పారుతుంటే. సో దిగుదాం ఇక. అచ్చి తూచి వచ్చేటప్పుడు అంటే పటాపట్ ఎక్కినాం హైట్ కాబట్టి. ఇప్పుడు చెప్పులు కదా, జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కనిపిస్తలేదా అనుకున్నా చూడు, షిఫ్ట్ కారు ముంగడ పార్ట్ మొత్తం ఎగిరిపోయింది. ఈ ఘాట్స్లో మోస్ట్లీ శ్రీశైలం ఘాట్స్ ఇది డేంజర్ ఘాట్స్, జాగ్రత్త పోవాలి. మనమైతే చాలా జాగ్రత్తగా పోతాం, టెన్షనే లేదు. ఓకే, ఇప్పుడు నేను ఆపి మరీ చూపిస్తా. అటు ఏమైనా ఉన్నాయా ఊర్లు షాపులు, వెనకాల ఏమైనా ఉన్నాయా ఊర్లు షాపులు? ఏం లేవు. ఇంత ఇవి వేసిర్రు, అవసరమా? స్పీడ్ పోయటం బండి ఖరాబు, కొంచెం చూడన్నాడు ఉంటే అడ్డం కూడా పడతాడు. వేస్ట్ 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 వేస్ట్. టైగర్ రిజర్వ్ చూసిరా, ఈ నుంచి ఘాట్ స్టార్ట్, దగ్గర 80 కిలోమీటర్స్ ఘాట్. అర్థం చేసుకోరి ఎట్లా వస్తాయి బస్సు. నాట్ ఏ జోక్. చాలా 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 జాగ్రత్తగా పోవాలి. నా అసలు అయితే మామూలు ఎంజాయ్ చేయడు, ఫర్ ష్యూర్. అది ఫర్ ష్యూర్, డౌటే లేదు. సేవ్ టైగర్స్ ఘాట్. మనం ఇట్లా పోవాలని తెలియదు నాకు సీరియస్గా, అందుకే అటు పోయినా. సీరియస్లీ చెప్తే నమ్ముతారా, రాంగ్ రూట్ వచ్చినాం మనం. ఎన్ని కిలోమీటర్లు వచ్చినామో కూడా తెలియదు. మేబీ అక్కడ రైట్ వే కిందికి వచ్చినాం చూడు, అదే శ్రీశైలం.
నా గెస్ కరెక్ట్ అయితే. బాబా బాబా ఇప్పటికే లేట్ అవుతుందిరా నాయన అంటే 11 కల్లా ఏరుకుందాం మనం. ఇప్పుడు ఒక గంట ఎక్స్ట్రా, అర్ధగంట ఎక్స్ట్రా. చూడరు కొండలు క్లియర్గా కనిపిస్తున్నాయి. బాబా బాబా బాయ్ కోతి మామ. సో మనం ఇంతకుముందు వచ్చిన రూటే మిస్టేక్ అయినాం మనం. సేమ్ అదే రూట్, ఇంత లాంగ్ తీసుకుంటే అంత మంచిది మనకి. ఇటు దాకా వచ్చినాం ఇంతకుముందు, ఇట్లా కాదేమో అని చెప్పి మరీ పోయినా. ఇదే రూట్ అనవసరంగా 10 కిలోమీటర్లు ఇంకెక్కువనే పడ్డా, వేస్ట్. కోతి గుంపులు చూడరు, జరుగు మామా. ఇక్కడ కనిపిస్తున్నాయా ఇవి? ఫామ్ స్టేస్ అనుకుంటా, లైక్ హంసర్ ఎకో రిసార్ట్. అర్థమైపోయింది, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు లాగా. బాగుంది, చూడ్డానికి బాగుంది. ఐ లైక్ ఇట్. సో మనం అఫీషియల్గా ఫారెస్ట్ ఏరియా ఎంటర్ అయిపోయినట్టే. టైగర్ రిజర్వాయర్. పోలీసు వాళ్ళు కూడా రాడా. ఇట్స్ మై టెరిటరీ, డోంట్ స్టాప్ యువర్ వెహికల్ అంట టైగర్ చెప్తుంది దాని మీద. లిటరల్లీ చూస్తారు కదా, నా ఖర్చులో బెండ్ అవ్వకుండా వెళ్ళిపోతున్నా నేను. బాగుంది, వైబ్ మాత్రం చాలా 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 బాగుంది. ప్రతి వీడియోలో చెప్తాను నేను ఘాట్స్లా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఘాట్స్ అంటే నాకు ఒక లవ్ అంతే, లవ్. బాబా ఎట్లుంది వైబ్. 30 km/h కన్నా ఎక్కువ పోవద్దు, ఎందుకంటే ఎనిమల్స్ క్రాస్ అవుతాయి అంట. అండ్ నో స్టాపింగ్ రూల్స్ అయితే అట్లున్నాయి, బట్ ఖచ్చితంగా ఆగుతారు. చూడు బ్యాచ్ ముంగనే దొరికింది మనకు, ఆగుతారు అన్న ఆగేసారు. అది కామన్, ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే బాగుంటుంది. ఇది ఏంటంటే అడవి సంరక్షణ సిబ్బంది అది. సో ఆఫీసర్స్ ఎమర్జెన్సీకి ఉంటారు అలా ఎప్పటికీ. బాగుంది కదా, ఒక 2 వాష్రూమ్స్, ఒక చిన్న ఊరు టైప్ ఇల్లు, అంటే పెంకలు టైప్. వైబ్ వాజ్ గుడ్. ఇంకా 58 కిలోమీటర్స్ ఉంది. ఇప్పటికి మనం బాగానే వచ్చినాం. ఎగ్జాక్ట్ వచ్చిండు మన అన్న. ఇంతకుముందే చూపిద్దాం అనుకున్నా. వీళ్ళ డ్యూటీ ఏంటంటే లైక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ఏదన్నా సంచుల కలెక్ట్ చేసేయాలి. ఒక బండి వస్తుంది, బండిలు వేసేయాలి. కింద నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో క్యాప్చర్ చేసినో తెలియదు. మెయిన్ ఎంట్రన్స్ కాడ డబ్బా ఉంది, డబ్బాల ప్లేస్లో ఒక 6 సంచులు ఉన్నాయి. ఆ 6 సంచుల నిండా ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి. సో వీళ్ళ పని అదే అన్నట్టు, ఆల్ ఓవర్ ఘాట్. బాబా బాబా కట్టెలు ఇచ్చారు చేయట్లేదని వస్తే. కానీ ఎంతైనా సీరియస్లీ నేనైతే అట్లీస్ట్ ఏదో ఒక ఎనిమల్ కనిపిస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు టైం 11:17 అవుతుంది. స్టిల్ నాకైతే ఏమంటే ఏం కనిపించలేదు. లిటరల్లీ నాట్ ఈవెన్ 1 ఎనిమల్, కోతులు తప్ప ఏం కనిపించలేదు. సో 1 hour ఆఫ్ లాంగ్ బ్రేక్. ఘాట్ ఎక్కడానికి బండి రెడీ. ఐ కెన్ టచ్ ఇంజన్. నాకు హీట్ అనిపిస్తలేదు. ఫారెస్ట్లలో జంతువులు వస్తాయరా ఆయన అంటే ఫారెస్ట్లో పోయి ఫోటోలు దిగుతుంది. ఏం చెప్తాం అసలు, సేఫ్టీ మెజర్సే లేవు. గూగుల్ మ్యాప్స్ అప్డేట్ చేస్తుంది కదా, సో కెమెరా ప్రైవేట్ చేసి. See, you can see how I am enjoying the turnings. బాప్రే బాప్ క్యా హై. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇక్కడ నుంచే వాటర్ స్మెల్ వచ్చేస్తుంది. వాటర్ మీద పడుతున్నాయి కూడా. బాబా బాబా అదంతా అదే డ్యామ్సే. మనం ఇక్కడ ఆగాల్సిందే. లెట్స్ సీ ద వ్యూ పాయింట్. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం, దెన్ ఆఫ్టర్ అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. బైక్ అవుతుందా మనది? సో ముచ్చట ఏంటంటే నేను వైజర్ వేసేసిన. ఇప్పుడు మనం వర్షంలో తడిచినట్టు తడవబోతున్నాం. ఆ వాటర్ కింద ఎట్లా పడుతున్నది తెలుసా? సీరియస్లీ సప్పుడు మొత్తం తడిచిపోతున్నారు. ఒక ల్యాండ్ మొత్తం పచ్చిగానే ఉంది.
సో అది పరిస్థితి. నేను వైజర్ వేసేస్తున్నాయి, అందుకే వీడియో ఆపా, కంటిన్యూ చేస్తా. వైజర్ అయితే వేసేస్తున్నా. చలో చూడొచ్చు, ఈ నుంచి స్టార్ట్ అయిపోయింది పచ్చిగా. ఇంకా వర్షంలో వస్తే అబ్బా క్రేజీ ఉంటుంది. ఇవన్నీ స్ప్రింకిల్స్ అంతే, ఇంకా మెయిన్ వర్షం కింద ఉంటుంది అసలైంది. గ్లౌజులు తీసి మంచి పని చేసిన, షూస్ వేసుకురాలే మంచి పని చేసిన, లేదంటే తడిచిపోతుండే. మనం ఆగుదాం, ఈడ డబుల్ స్టాండ్ వేసి పడేస్తా. చూడు రే వాటర్, ఇది ఆనందం లేదా, తడిసిపోయింది బండి మొత్తం. లెట్స్ గో. ఇంత దగ్గరకు వచ్చి వైబ్ ఎంజాయ్ చేయకపోతే వేస్ట్. మనం వైజర్ వేసుకుంటాం, ఏదైతే అడవని అడిగిపోతా. అర్థమైందా? ఇది పరిస్థితి. సో సీజన్ తగ్గట్టు రండి, తిరగండి, ఇట్లా ఎంజాయ్ చేయండి. ఎప్పుడు నార్మల్ రెయినే కాదు, ఈ రెయిన్ కూడా అనుభవించాలి మనం. సీరియస్లీ చూడరు మీరు, ఇది మొత్తం వర్షం పొగలే ఇక వర్షం. బా ఐ లైక్ డే లాట్. ఎందుకైనా మంచిగా నేను ఒక డ్రెస్ అయితే తెచ్చుకున్నా, సేఫ్టీ అంతగానో నేను అడవా. ఆల్రెడీ జాకెట్ ఉంది, చూడుస్తారు మీరు. ఆల్రెడీ జాకెట్ ఏం నడుస్తలేదు, వర్షం పడుతుంది ఇది. కానీ యాక్చువల్లీ వర్షం లేదు, ఎండుంది. ఎండున్నా ఇది ఎప్పటికి వర్షమే అన్నట్టు. హెల్మెట్ తీసి మొత్తం నడవబుదైంది, కానీ వద్దులే అని వద్దులు ఇక. సో వీడికి వర్షం నీళ్ళు ఎండ్, ఈ నుంచి నార్మల్ టైర్ మార్క్స్ ఏం లేదు. నా బండికి ఏమైందిరో గురుగురు అంటది. పాతాల గంగ ఇప్పుడు వెనకాలకు పోయింది. ఇవన్నీ నియర్ బై షాప్స్ అన్నట్టు. మనకు కావాల్సిన బేసిక్ లైక్ స్నానం చేయడానికి థింగ్స్, బండి టైర్ బట్టలు. మనం దీని మీదకి పోవాలి ఇప్పుడు. అసలు దీని మీదకి పోతామని అనుకోలే నేను, సపరేట్ రూట్ ఉంటుందేమో అనుకున్నా. ఓకే, వీల్ పార్క్ సమ్వేర్, విల్ క్లిక్ 1-2 ఫొటోస్. చాలాసేపు వరకు ఐఫోన్ తీయొద్దు ఇక, 20% అయింది ఛార్జింగ్. ఓకే, లెట్స్ స్టాప్ హియర్. గలగల పారుతున్న గంగమ్మ పాట ఉంటుంది చూడు. ఖాళీ వాటర్ ప్రెషరే అంతుంది, ఆడికెళ్ళి పడ్డ వాటర్ ఎట్లుంటాయి అసలు సీరియస్లీ నాకు అర్థమవుతలేదు. సో ఎక్కువసేపు కొద్దిగా మనకి చాలా పనులు ఉన్నాయి. నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వేర్ అంట. సో ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ పోతే నో లిటరింగ్ 1000 రూపీస్, నో స్మోకింగ్ 1000, డు నాట్ ఫీడ్ మంకీస్ 1000, నో పార్కింగ్ 500, మ్యాక్సిమం స్పీడ్ 30-500 అంట. 30లో ఒక్కడు కూడా రాడు. మొత్తం కౌసు వాసన, బికాజ్ ఇదంతా చేపలు ఫేమస్. పీపుల్ స్టే హియర్, ఆర్డర్ ఫుడ్ అంటే లైక్ తీసుకుంటారు, చేపలన్నా తీసుకుంటారు, వండిపిస్తారు, లేదంటే డైరెక్ట్ వండిన కూరనే దొరుకుతుంది. దే విల్ టేక్ ఇట్, హ్యావ్ ఇట్, ఎంజాయ్ ఇట్, స్టే హియర్. చూపిస్తుంది అనుకుంటా ఈ నుంచి. ఐ విల్ షో యూ.
సో ఇది వాటర్ అవుట్పుట్ కనిపిస్తుంది కదా. ఖాళీ 3 ఇడిచిరు సీరియస్. అటు సైడ్ నిజంగా నేను నిండిపోయింది. ఎంత హైట్ ఉన్నాయి చూడు వాటర్ అటు. బస్సు చూడు ఎంత టర్నింగ్. మధ్యలోనికి ముంగటోళ్ళు వీడికి వచ్చింది బస్సు ఆల్మోస్ట్. సాయిబాబు యాక్సిడెంట్ అయింది ఇక్కడ. సాయిబాబా టెంపుల్ కదా, అందుకే ఫుల్ బిజీ ఉంది. థర్స్డే ఈరోజు. లైట్గా డాష్ ఇచ్చిండు అన్న ఇటు పోతుండు, వీళ్ళు ఇటు పోతారు. పెద్దవాళ్ళు తింటలేడు. ముంగడు తీసుకో అన్న. ట్రాఫిక్ మామూలుగా లేదు. టార్చర్. వీళ్ళు సగం మంది హౌ టు మేనేజ్ అనేది తెలియదు. కాంప్లెక్సిటీ ఎక్కువ చేసుకుంటారు అన్నట్టు. ఆ తాత అనేది బండి రోడ్ వెహికల్ తీసుకోలేదు. పక్క తీసి మాట్లాడుకోవచ్చు. అమ్మా గోమాత. రైట్ తోక కూడా కొట్టింది అది. యాక్చువల్ అది కొట్టే టైంకి నేను పోయినా. సో మనం ఇదే పోతున్నాం ఇప్పుడు. వెనకాలకి వెళ్ళి పార్కింగ్. ఆరైనా డిస్టెన్స్ తెలుస్తుంది. సో ఈ గణపతి టెంపుల్ పోతున్నాం ఇప్పుడు. ఇట్లా పోయి లెఫ్ట్లో ఉంటుంది. బ్యాగ్ ఇప్పేద్దాం సేఫ్టీకి. బండి అడ్వాంటేజ్ ఏంటంటే డిజై ఇట్లా వెళ్ళిపోతున్నాం. మనం గుడికి దగ్గరగా పెట్టుకున్నాం. బైక్ ఇక్కడ పార్కింగ్ వేసేసిన వినాయకుని గుడి కాడ. ఇదంతా వైబ్ అదే. లోపలికి దర్శనం చేసుకుని వచ్చేసి ఇక చలో. ఆల్ రైట్, స్పర్శ వినాయకుడు అయితే అయిపోయింది. మనం మామూలుగా లేదు ఇది. తర్కనోకి ఏడికెళ్ళి వెళ్ళాలి కూడా అర్థమవుతలేదు నాకు. మొత్తం కార్లో నిండిపోయినాయి. ఇప్పుడు శ్రీశైలం మెయిన్ టెంపుల్ అంట, అది పోతా. కంప్లీట్ ఆఫ్ రోడింగ్ అన్నట్టు వెళ్ళిపోయింది. ఆ గేట్స్ ఉంటాయి చూడు, అదే గుడి మెయిన్ టెంపుల్. నేను మర్చిపోయినా. సో ఆ టెంపుల్ పోదాం. కీప్ లెఫ్ట్, టోల్ గేట్ అహెడ్. ఇట్లా ఓన్లీ రావడానికి, ఇట్లా ఓన్లీ పోవడానికి. పోలీస్ చెకింగ్, టోల్ గేట్. సో నార్మల్గా చెక్ చేస్తుండే క్యాజువల్గా. లెఫ్ట్ ఫ్రీ ఉంది, ఇట్లా వెళ్ళిపోతే అయిపోదు. ఓ ఇప్పటికైనా మాకు ఛాన్స్. సో శ్రీశైలం చెక్ పాయింట్ ఇది. నంది, శివుడు టెంపుల్ ఎటు, మెయిన్ టెంపుల్ స్ట్రైట్. కార్ టూరిస్ట్ బస్ పార్కింగ్, పోలీస్ స్టేషన్, అవుటర్ రింగ్ రోడ్, భారత్ పెట్రోల్ బంక్. టెంపుల్ స్ట్రైట్ అని ఉంది.
బండి పార్కింగ్లో పడేసి మెల్లగా దర్శనంకి అయితే పోతున్నా. చెప్పులు ఎడిపాలో బ్యాగ్ ఎడ పెట్టాలో నో ఐడియా. లెట్స్ సీ. క్లాక్ రూమ్లో బట్టలు పెట్టేసి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయినాక రథం అయింది. అబ్బాబ్బా ఎంత బాగుందంటే. రైట్ టైం వచ్చేసి 6:50, 7 అవుతుంది. దర్శనం అయిపోయింది ఇప్పుడు. నేను ఆల్మోస్ట్ 5కి పోయినా. ఇట్స్ 7. బాగా టైం పట్టింది. అంటే మధ్యాహ్నం 1 నుంచి స్టాప్ చేసిరు అందరినీ. సో మనం వచ్చిందే 3 అయింది. ఆ 1 నుంచి ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు. అండ్ మనం అప్పటికి కొంచెం లేట్ చేసినాం. ఫస్ట్ ఏం చేసినా అంటే నేను బ్యాగ్స్ ఫోన్ డిపాజిట్ చేసేసి అడిగి పోయి చూస్తే 5:30 అన్నారు. 5:30 దాకా అంటే కనీసం మొబైల్స్ అన్నా ఛార్జింగ్ పెట్టుకుంది కదరా, అనవసరంగా ఎందుకు వచ్చిందో అని చెప్పి మళ్ళీ పైసలు పోతే అని చెప్పి మళ్ళీ బ్యాగ్ తీసుకున్నా. 10 రూపాయలు బ్యాగ్, 10 ఫోన్లు 10, 30. సో మళ్ళీ 4:30 4:45 1.5 అవర్లో ఈ ఫోన్ ఏమో 80% అయింది. ఐఫోన్ ఒక 60 అయింది. అయినప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతా. సో అది కాన్సెప్ట్. మ్యాప్స్ ఇక పటాపట్ ఎట్టుకొని ఒక్కసారి నైట్ వ్యూ డ్యామ్ కాడ ఆగేసి శ్రీశైలం డ్యామ్ నైట్ వ్యూ ఒక్కటి చూసుకొని మనం 8కి ఎక్కడికి వెళ్ళినా. ఏందిరా ఇది? సో 8కి అక్కడ నుంచి వెళ్ళినా 9 లోపల కిందికి వెళ్ళిపోతాం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 9 లోపల మన టైగర్ రిజర్వేర్ అని ఉందా, అది దాటాలి. అది దాటితే సేఫ్. అప్పుడు పెద్దగా ఏముండదు. ఇక 9 లోపల ఇరికినాం అంటే కథం, తెల్లారి 6 గంటల దాకా. సో నాకు కూడా తెలియదు. నేనైతే పోతే వెళ్ళిపోతాం. లేదంటే 15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా మళ్ళీ ఇడికే వచ్చి ఆ గుడికాడనే వండాలి ఇక. సో లేట్ అయింది కదా సంపుడు. హైదరాబాద్ రైడ్ 250 కిలోమీటర్స్, 215 ఓన్లీ. నేను మర్చిపోయి అటు పోయినా, అదే డౌట్ వచ్చింది. అది అదేమో అని బోర్డు చూసే వరకు హైదరాబాద్ 210 ఉంది నుంచి. సో మనం ఏం చేయాలంటే మధ్యలో ఏమైనా బ్రేక్ తీసేసుకొని పోయినామనుకో రెస్ట్ దొరుకుతుంది అండ్ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది హైదరాబాద్లో మనం పోయే లోపల. సో అది సంగతి. ఇప్పుడు చూపించిన 11:30 చూపిస్తుంది. మనం వరకు 12 అవుతుంది, డౌట్ లేదు. మనం నిమ్మలంగానే పోదాము. నో వరీస్, ఆల్ సెట్. వచ్చినాం, దర్శనం అయింది, డ్యామ్ వ్యూ అయిపోయింది. ఇప్పుడు నైట్ వ్యూ కావాలి మనకి డ్యాము. దానికోసమే వెయిటింగ్. కొంచెంసేపు ఉంటా, లాస్ట్ 8 వరకు ఉంటా. కనిపిస్తుందా శ్రీశైలం ఘాట్ ఎట్లుందో? జిగ్జాగ్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో మనం వచ్చింది అదే, మనం పోయేది అదే. వస్తుంది అట్లకి. ఓ మై గాడ్, బస్. ఈ బస్సు మొత్తం రోడ్ దిగింది. ఇప్పుడు రైట్ గుర్తాడు చూడిగా. 1 కాదు 2 బస్సులు. ఈ 2వే ఉండదు, తిరుపతి లెక్క ఉండాలి. క్రేజీ వెళ్ళిపోవచ్చు. ఏ కార్నర్కి వెళ్ళిపోయినా మనకు ధైర్యం ఉంటుంది అన్నట్టు, పోతాము అని. మెయిన్ ఘాట్స్ దాటాలి మనం. ఈ ఘాట్ దాటినామంటే మనం ఇంటికి పోయినట్టే. లేదంటే మళ్ళీ మీదికి రావాలి రాత్రి, లేదంటే కింద రూమ్ తీసుకొని. మనం మల్పుడికి గూగుల్ మ్యాప్ దెబ్బకి కన్ఫ్యూజన్లో పడ్డది, రీసెంటర్లో పడ్డది చూడు. అసలు దానికి ఏం అర్థమవుతలేదు, ఏం దింపుతున్నా అని. రీసెంటర్ కొట్టినా మళ్ళీ లెఫ్ట్ రైట్ అనే వరకు కథం అటే పోతుంది. అది M3 వదిలేసి రూమ్ ఇక్కడ అనిపిస్తుందో లేదో నాకు తెలిసి అనిపించదు. ఐ విల్ క్యాప్చర్ ఇట్ ఆన్ ఐఫోన్. కనిపించిందా వ్యూ పాయింట్? సో నైట్లో బాగుంది. మన గోప్రోలో క్యాప్చర్ కాదు, నేను ఐఫోన్లో క్యాప్చర్ చేసిన. లిటిల్ బిట్ లాంగ్కి వెళ్ళి మళ్ళీ ఆగద్దు అనుకుంటున్నాను నేను. టైం వేస్ట్ అయిపోతే మళ్ళీ మనం ఇన్నే ఉంటాం. సో ఒక క్లిక్ వచ్చింది నైట్ వ్యూ. మోస్ట్లీ వెళ్ళిపోదాం. లేదు అక్కడ ఏమైందంటే ఇప్పుడు కార్స్ అన్ని రిటర్న్ వస్తాయి. బస్ అక్కడ స్టక్ అయింది. ఎందుకంటే కార్ రోడ్ నిర్లక్ష్యం వల్ల. కార్ రోడ్ ఏం చేసిందంటే మొత్తం పోయి లెఫ్ట్ పెట్టేసిండు.
పోలీసు వాళ్ళు వస్తారు, వచ్చిర్రు ఆల్రెడీ. వాళ్ళు చూస్తారు, కారణ్ పొట్టు వేస్తారు. నడపరానోడు అట్లా వేస్తాడు నిజంగా. మొత్తం ఎండు చేపలు. అమ్మాయి తారడప్పటి నుంచి సతాయిస్తుంది. చేపలు మొత్తం ఎండు చేపలు, కొర్రమట్టలు, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఆల్మోస్ట్. ఇయర్ ద ప్రాబ్లమ్ ఈస్ బస్ వస్తేనే, బస్సు రానంత వరకు కార్లు, టెంపోలు అన్నీ మేనేజబుల్. బస్సులు వచ్చినప్పుడు తలకాయ. ఓహో, ఇట్లయితే మనం ఈ ఘాట్ మామూలు కష్టం కాదు పోవుడు. ఈ ఘాట్కి 1 అవర్ ఏంది ఎక్కనే పడుతుంది. కొంచెం ఫ్రీ అయితే వెళ్ళిపోవచ్చు. వర్షం తడిసి వస్తున్నాయి ఇవన్నీ. ఇదేమో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు కదా. సో అదన్నట్టు మొన్న మనం నాగార్జున సాగర్ పోయినప్పుడు కూడా చూసినాం, ఆడ కూడా ఉండే. లైక్ వైజ్ ప్రతి దగ్గర ఉంటుంది. 1 మోర్ లైన్. ఈ లైట్ ఆన్ చేస్తున్న పని అవుతుంది. ఇంకో పచ్చిగా ఉన్నాయి చూడు, ఈ నుంచి మీకు కనిపిస్తుంది కథ. ఈ నుంచి పచ్చిగా ఉంది. ఇంకొంచెం ముందుకు పోతే వర్షం స్టార్ట్. ఇది అంతానేమో టైర్లు అన్నట్టు. సో ఇది వాటర్ కనిపిస్తుందో లేదో, ఒక్కొక్కరు ఎంజాయ్ చేస్తూ లిటరల్లీ సౌండ్ చూడదు. అబ్బా ఓకే, ఇక్కడ ఆపిర్రు. నేను వెళ్ళి వీడియో తీస్తా, మొత్తం కెమెరా మీద పడతాయి చూడు. మీకు ఏం కనిపించదు. యూ కెన్ హియర్ ద సౌండ్స్. లిటరల్లీ ఒక్కొక్కరు ఎట్లా ఎంజాయ్ చేస్తుర్రు. ఒక బ్యాచ్ వచ్చింది, బ్యాచ్ తోటి వస్తే ఎట్లుంటుందో మీకు తెలుసు ఆల్రెడీ. బ్యాచ్ మామూలుగా ఎంజాయ్ చేస్తలేదు. నా బ్యాచ్ని మిస్ అవుతున్నా నేను. మా ఫ్రెండ్స్ అందరు వస్తే కనుక అబ్బాబ్బాబ్బా అసలు మామూలుగా ఉండదు. నాకు రోడ్ ఏం కనిపిస్తలేదు. ఎట్లుంది వైబ్? చెల్తా సోలో ఎంజాయ్ చేస్తున్నా నేను. మా ఫ్రెండ్స్ ఉండి ఇంకా బాగుంటుంది, బట్ సోలో నాకు ఆల్వేస్ గుడ్. సో నాకు ఇవన్నీ లాడ్జెసే ఉన్నాయి ఇప్పటిదాకా వచ్చినాయి అన్నీ. స్క్రీన్ ఇంకా అట్లే అనిపిస్తుంది. ఓ మై గాడ్, సగం మంది భయపడుతారు, కన్ఫ్యూజ్ అవుతారు కార్లు. ఆబ్వియస్లీ అవుతారు, డౌట్ లేదా. దగ్గరకు వచ్చేసినాం కొండ దిగడానికి, అంటే లైక్ శ్రీశైలం అయిపోనికి. ఎంజాయ్ ద టర్నింగ్స్. మళ్ళీ మిస్ అయిపోతాం. ఓ సూపర్ లగ్జరీ. ఓ కారోడేంది వెనకాల గట్లేసిండు. బ్రేకులు పట్టిండు బాగానే లాస్ట్కి. స్పీడ్ పోవడం కాదబ్బా, స్పీడ్ని కంట్రోల్ చేయాలి. గోడకి వేసేసిండు అనుకున్నా, వేయలేడుగా. బాగానే కంట్రోల్ చేసి సూపర్ దగ్గర వచ్చింది. ముంగడ సడన్గా ఆపేట్టు. మనం కూడా చూసుకొని ఆపాలి, ఇంకెలా కూడా చూసుకొని ఆపాలి. మంచి హ్యాండ్ బ్రేక్ పట్టినట్టు లాస్ట్కి ఎట్ ద ఎండ్. అందుకే అట్లా అనిపిస్తుంది నాకు. అప్పుడు కిస్కిస్ అన్నది. టైర్లే అంత ఈజీగా రావు. ఫారెస్ట్ ఏరియా అయిపోయింది, టైగర్ రిజర్వాయర్. ఇది ఎంట్రీ 9కి బంద్. సో టైం వచ్చేసి నీకేమైంది? డబుల్ ట్యాప్ చేసి ఆన్ అవుతుంది. 9 అవుతుంది. 10 మినిట్స్ క్లోజ్ అయిపోతుంది ఘాటిగా. సో
సో ఘాట్ అయితే అఫీషియల్గా అయిపోయింది. ఇంక ఎగ్జాక్ట్ 152 కిలోమీటర్స్ ఉంది మనకి. ఒక హాఫ్ అన్ అవర్ లోపు రైడ్ చేసి మనం డిన్నర్కి ఆగుదాం. ఇక కనిపిస్తుందో లేదో, దేవరకొండ 51, జడ్చర్ల 86, హైదరాబాద్ 121. సో ఆల్ రైట్, మనం ఫుడ్ అయితే అయిపోయింది. చలో విహెచ్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. లైట్ ఫుడ్ తిన్నా నేను. ఇంకొక 120 కిలోమీటర్స్ అవే ఉన్నాం మనం. సో ట్రాఫిక్ మోస్ట్లీ తలగదు మనకు హైదరాబాద్లో. ఇంకా 2 hours 16 minutes చూపిస్తుంది మ్యాప్స్. చలో లెట్స్ గో. కనిపిస్తున్నాయా మొత్తం? ఇది నలిమెల్లకు ఉంటాయి చూద్దాం, ఏమంటారు, లోపలికి కూడా పోతున్నాయి. ఇది రోడ్ చేసిన మొత్తం మీద ఉన్నాయి, రోడ్ మొత్తం. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇట్లా? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు. యాక్సిడెంట్, యాక్సిడెంట్. ఇది దాకా వచ్చింది బండి, దాన్ని గుద్దినట్టుంది. ఎక్కువ డ్యామేజ్ ఏం కాలే, బట్ యునో ద బ్రాండ్ స్విఫ్ట్, మారుతి స్విఫ్ట్ ఇంటర్నల్గా డ్యామేజ్ అయిపోతుంది, మస్తు రిపేర్ అవుతుంది. ఇంతసేపు అసలు ఎవరైనా జనాలుగా అనిపించిర్రా? మనం హైదరాబాద్కి ఎంటర్ అయినాం, జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ అవే ఉన్నాం, హైదరాబాద్ సిటీలోనే ఉన్నాం. ఇగో ఈడో గ్యాంగ్. ఇంతవరకు అసలు మనకి ఇన్ని ఊర్లల్లో, ఎన్ని సిటీస్లల్లో ఏ ఒక్క దగ్గర జనాలు కనిపించలేదు. ఈ బేకార్ తిరుగుళ్ళు ఇవన్నీ మన హైదరాబాద్లోనే ఉంటాయి, ఇంకేడు ఉంటాయి. అవసరం లేకుండా తిరుగుడు, రాత్రి ఇట్లా కల్చర్ అయిపోయింది అది ఒకటి తిరుగుడు. సో తార్నాక మెట్రో టైం వచ్చేసి 1:30 అనుకున్న టైమే అయింది. ఇంకా మనం బాగానే చంపుకొచ్చేసినాం. బ్రేక్ తీసుకున్నా అంతే, కొట్టిన కాడికి గట్టి కొట్టాలి, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. ఈ మెల్ల కొట్టి రెస్ట్ తీసుకున్నాం అనుకో, ఇటు ప్రయాణం కాదు, ఇటు రెస్ట్ కాదు. సో దట్స్ ఎండ్ ఆఫ్ అవర్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నా, లైక్ నా విష్గా. ఏమవుతుందో చూద్దాం. ఇప్పటికే చాలా చాలా టైం తీసుకున్నా. ఇన్పుట్ ప్రాబ్లమే. నేను వీడియో తీస్తే ఆటోమేటిక్గా లేస్తుండే కావచ్చు, తెలియదు. వీడియో తీస్తుంటే తక్కువనే మనం. సో ఇంకా ఏమంటాం. సో ఫోన్ ఎందుకు చూడాలి, రైట్, సపోర్ట్ చేయండి. ఇంకా ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటా, ఇంకా తిరుగుతుంటా మీకోసం, నా కోసం, నా సంతోషం కోసం. దట్స్ ఇట్. వావ్, నా ప్లేస్ అట్లే ఉంది. బై.